కోట్ల రూపాయలు నష్టపోయినా పర్వాలేదు కానీ సారీ మాత్రం చెప్పేది లేదు అంటున్నారు కమల్ హాసన్. ఆఖరికి కోర్టు చెప్పినా తగ్గేదే లేదన్నారు. ఇంతకీ కమల్ ఏమన్నారు? ఆయన మాటలపై ఎందుకంత దుమారం రేగింది? కర్ణాటకలో సినిమా ఆగిపోవటం వల్ల వచ్చే నష్టం ఎంత? కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో రూపుదిద్దుకున్న థగ్ లైఫ్ చిత్రంపై వివాదం కొనసాగుతూనే ఉంది. పలు భారతీయ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి కర్ణాటకలో గ్రహణం వీడలేదు. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ ఇటీవల కమల్ హాసన్ చేసిన కామెంట్స్పై దుమారం రేగింది. దీంతో ఆ చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు కమల్. నిషేధం ఎత్తివేయాలని, సినిమా స్క్రీనింగ్కు భద్రత కల్పించాలని కోరారు. అయితే పిటిషన్ విచారణ సమయంలో కమల్ హాసన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని సూచించింది. ఇంత జరిగినా సారీ చెప్పడం లేదు కమల్. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ కన్నడ ఫిల్మ్ ఛాంబర్కు లేఖ రాశారు కమల్ హాసన్. కానీ లేఖలో ఎక్కడా సారీ చెప్పలేదు ఆయన. అంతేకాదు, కర్ణాటకలో థగ్ లైఫ్ రిలీజ్ను వాయిదా వేశారు. దీనివల్ల 12 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని, తాను మాత్రం సారీ చెప్పబోనని స్పష్టం చేశారు కమల్. చిత్ర నిర్మాత కమలే కావడంతో ఆ నష్టమేదో తానే భరిస్తానంటున్నారు. పైగా పట్టుదలగా వ్యవహరించడం ద్వారా తమిళుల మద్దతు భారీగా కూడగట్టుకున్నారు. వాస్తవానికి కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలు చాలా ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి. ఇరు ప్రాంతాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు 2 భాషల్లో పనిచేస్తున్నారు. కానీ కమల్ కామెంట్స్ వల్ల ఇప్పుడు 2 ఇండస్ట్రీలను వేరు చేసే పరిస్థితి దాపురించింది. కమల్ కూడా ఈ విషయాన్ని తన లేఖలో ప్రస్తావించారు. థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తే ఇరు రాష్ట్రాల చిత్ర పరిశ్రమల మధ్య గల అనుబంధం దెబ్బతింటుందని వివరించారు. అందువల్ల సినిమాను రిలీజ్ చేయమని కోరారు. అయితే కమల్ క్షమాపణ కోరే వరకు సినిమా ప్రదర్శనకు అనుమతి ఉండబోదని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.